వెల్కమ్ టు SSTV9. భద్రాద్రి కొత్తగూడెం KAR విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ కె లక్ష్మారెడ్డి జయంతి వేడుకలను న్యూ లైఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సాలి భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం దివంగత డాక్టర్ కె లక్ష్మారెడ్డి జయంతిని పురస్కరించుకుని పాల్వంచ పట్టణంలోని స్థానిక ఆశ్రమ పాఠశాల వెనుక గల న్యూ లైఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో సాలి భాస్కర్ అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సాలి భాస్కర్ మాట్లాడుతూ ఎందరో పేద విద్యార్థులకు చేయూతనిచ్చి వారికి విద్యాదానం చేసిన మహనీయుడు డాక్టర్ కె లక్ష్మారెడ్డి అని కొనియాడారు. అనితర సాధ్యుడు, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి, ఆదర్శమూర్తి కె లక్ష్మారెడ్డిని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూ లైఫ్ సొసైటీ సభ్యులు జిల్లెపల్లి స్టాలిన్, బాసబోయిన వేణు, అటికేడి శంకర్, మేరీ, ఆర్కే, విష్ణు, జిల్లెపల్లి అభిషేక్, సారథి, రాజేష్, రాధాకృష్ణ, పార్వతి, మేరాబి, సలీమా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా బాస్ KLR విద్యా సంస్థల అధినేత డాక్టర్ కె లక్ష్మారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో ప్రథమంగా నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, అదేవిధంగా వస్త్రదానం, అన్నదానం చేయడం జరిగింది. KLR గారి విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. KLR గారు మారుమూల ప్రాంతమైనటువంటి ఏజెన్సీ ఏరియాలో ఎటువంటి విద్యా సౌకర్యాలు లేని రోజుల్లో KG నుంచి PG వరకు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మ్ డి అనేక విద్యా సంస్థలను నెలకొల్పి ఈ ఏరియాలోనే ఒక విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చారు. అలాంటి మహానుభావులు ఈరోజు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం. అయినా ఆయన ఆశయ సాధనలో ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క శిష్యులుగా, ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చడానికై ముందుకు వెళ్ళటానికి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆశయ సాధనలో భగవంతుడు మాకు సహకరించాలని, ఆ చనిపోయిన మా బాస్ కూడా మా యొక్క ఆశయాలకు మమ్మల్ని దీవించాలని ఆకాశంలో నుంచి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.